నా పేరు కుమారస్వామి, చామూరిపేట. చెప్పండి. మీకు పొద్దంతా యూరియా పాపగా దొరికిందా? మీ బాధ ఏంటి? ఇప్పుడు యూరియా కాడికి వస్తే యూరియా కానీ, విత్తనాలు కానీ, ఏదైనా కరెంటు కానీ సరి అయిన సమయానికి అందియలేకపోయింది ప్రభుత్వం. ఈ రైతు రైతుకు చేసే ఏంది సహాయంలో మాత్రం చాలా విఫలమైంది. ధాన్యం కొనడం కానీ, సన్నధాన్యం బండియండి, సన్నధాన్యం బండియండి, సన్నధాన్యానికి మేము బోనస్ వేస్తా ఉన్నారు. ఒక్క బోనస్ కూడా లేదు. కౌలు రైతు కూడా కౌలు బీమా ఇస్తున్నారు, కౌలు అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. అంతవరకు కూడా ఇంతవరకు ఏమీ లేదు. తర్వాత ఇంకొంది అంటే సన్న వడ్లకు కూడా బోనస్ ఇస్తున్నారు. అలాంటి బోనస్ ఏం లేదు. రైతు బంధు కూడా కొన్ని ఊర్లలో వేస్తారు, కొన్ని ఊర్లలో వేస్తలేరు. ఈ నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందు, యూరియా కొరత మొదలైన చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇవన్నిటిని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని రైతు అనేవాడు రైతు భూమిని నమ్ముకొని బతకాలి తప్ప అమ్ముకునే బతుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు నమ్ముకునే పరిస్థితి లేదు, అమ్ముకొని బతుకుడు. కానీ రైతుకు తెలుసు వ్యవసాయం చేస్తే లాభం వస్తా నష్టం అవుతా అని కూడా తెలుసు. ఒక సైనికు కూడా తెలుసు, ఒక యుద్ధంలో పోతే నేను మరణిస్తాను కూడా తెలుసు. అయినా తప్పదు కాబట్టి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దాని ప్రత్యామ్నాయంగా రైతు బీమా కానీ, కౌలు రైతుకి ఇచ్చే బీమా కానీ, వాళ్ళు చేసిన వాగ్దానాలన్నింటి ఒకటొకటైనా కనీసం ఏ ఒకటైనా కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం వెనకంజ చేస్తుంది. మరి ఎందుకు? ఆ గత ప్రభుత్వానికి పోల్చుకుంటే ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది. ఆ ప్రభుత్వంలో ఒక రైతుకు ఒక యూరియా బస్తా కావాలంటే, మందులు కావాలంటే ఆటో వానికి ఇస్తే తీసుకొచ్చి ఆ బైకాడ వేసుకోవాడు. ఇప్పుడు అట్లా కాదు. రోజుల తరబడి గంటల తరబడి ఆడోళ్ళు అనక మొగోళ్ళు అనక లైన్లో నిలబడి నరకయాతన నమ్మేస్తారు. దాన్ని ఒకటి దృష్టిలో పెట్టుకొని తర్వాత ఇంకోటి ఏంటంటే నకిలీ మందులు అరికడతాం అంటారు. అరికట్టడే ఎక్కడి అరికట్టు లేదు, జమ్మకట్టుడే ఉంది వాళ్ళ దగ్గర. అంతకు మించి ఇంకేమీ లేదు. రైతు చేసే సదుపాయాలు ఏమీ లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రైతు కరెంటు ఒక రోజుకు 24 గంటల కరెంట్ అంటే 24 గంటలు పోతుంది. 24 గంటల కరెంట్ వస్తలేదు. 24 గంటలు పోతుంది. 24 గంటల గంటకు 4 సార్లు పోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం ఏమైనా రైతుకు చేయాలని మనవి. ఇప్పుడు అకాల వర్షంలో పంట నష్టాలు జరిగిన దానివల్ల బీమా వచ్చింది. బీమా లేదు రైతుకు. అకాల వర్షం బట్టి దానివల్ల చాలా నష్టపోయింది. ఎందుకంటే 10 రూపాయలు వచ్చే సోర్సెస్ కూడా ఆ 10 రూపాయలు ఇంకా 10 రూపాయలు కలిపి తను ఏమన్నా చేయడానికి మళ్ళీ దాన్ని సాగు చేసుకోవడానికి తప్ప బయట వేసుకోవడం తప్ప దాని నుంచి ఆశించిన ఫలితం ఏం లేదు. ఈ అకాల వర్షం అందరినీ ముంచేసింది. దానికి తోడు కనీసం ఈ టాప్ పత్రులు కానీ, లేకుంటే తడిసిన ధాన్యం కానీ రైతుకు అందిస్తామని ఏ ఉద్దేశంతో కూడా వాళ్ళు ఆ సదుపాయాలు చేయట్లేదు. ఇప్పుడు తడిచిన ధాన్యం కానీ, తడిచిన పత్తి వల్ల కొంచెం ఇబ్బంది అయింది. పత్తి కానీ అన్ని పంటలు యావత్ మన తెలంగాణ మొత్తం అట్లనే ఉంది. ప్రభుత్వం కొంటే దాన్ని నానా తిరిగాదే పెడుతుంది. వడ్లను మ్యాచ్ ఇప్పుడు వర్షాలు 24 గంటల వర్షం పడుతుంటే మబ్బులు ఆడిస్తే 16 మ్యాచ్ రేట్ వస్తుంది. ఎక్కడ వస్తుంది? రైతు ఏం చేయాలి? దానికి కూలి లేబర్కు, ఆ పరదల కిరాయిలకు దానికే సరిపోతుంది తప్ప ఏమి రూపాయి కూడా మిగలేదు. ధాన్యం కావాలి, ధాన్యం అట్లా 16 మ్యాచ్ అయితే మేము తీసుకుంటాం కొరత పెడుతున్నారు. తాలు దబ్బా ఉంటే ఆ మిల్క్ కాడికి పోయినాక వాడు అన్లోడ్ కూడా చేసుకుంటలేడు. బస్తాకు 2 కిలోలు కట్ చేసుకొని అట్లయితే తీసుకొని, లేకుంటే మీ ధాన్యం మీరు తీసుకోమని రివర్స్ పంపిస్తారు. మళ్ళీ ప్రభుత్వాన్ని ఏమైనా ప్రభుత్వం ప్రజలకు కానీ సరే, ప్రజల విషయంలో అంటే ప్రజలు రైతే రాజు కేవలం రైతు రాజు అనేది రైతు తప్ప అందరు రాజులే. రైతే రాజు అంటారు కదా, రైతు కాదు. రైతు తప్ప మిగతా వాళ్ళు అందరు రాజులే. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతును రాజుని చేస్తాము, కోటి మందిని మహిళలు మేము కోటీశ్వర్లు చేస్తామని అన్ని ఉత్తర ప్రకల్పాల వల్ల ఈ ప్రభుత్వము రైతులకు చేసింది ఏందో ఒకసారి వాళ్ళని పునరావృతం చేసుకోమని మేము కోరుతున్నాం.